లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఆయనపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆడికి అలాగే అవ్వలేరా? ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి, కాకపోతే పూర్తిగా వీడియో చూడండి. తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. నాకు ఆశ్చర్యం వేసింది. ఇది ప్రజాస్వామ్యమా, రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానం కలిగే విధంగా నిజంగా చాలా బాధాకరంగా ఉంది. బాధపడకండి, అర్థమైన ఎదవలి చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి రోజు కూడా దాడులు చేయడం, ఇవి ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా? అటు చూడు. ఆయన రెడ్ క్లాస్ చూసిన ఆంబోతులు రెచ్చిపోవడం. మీరు పొట్టేళ్ల తలకాయ రప్ప 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 రప్ప. అయ్యో, నువ్వు సామాన్యుడు కాదు నాయనోయ్. నన్ను హత్య చేయించి అది ఆత్మహత్య ఈజీగా చెప్పించగలవు. గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. స్వామి, మనం ఇది నాకు అర్థం కాదన్నా. అర్థం కాలేదా? అర్థం కాదులే. కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎలా మహిళల రక్షణని గాలికి వదిలేశారో అందరికీ అర్థమవుతుంది. నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? ఇదొక హఠాత్ పరిణామం. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. సీఎం గాని డిప్యూటీ సీఎం, హోంమంత్రి టోటల్ ఫెయిల్యూర్ కాదా అని నేను అడుగుతున్నా. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? మహిళలు ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేకుండా పోయింది. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈరోజు సిగ్గుచేటు. ఈయనేంటో ఎప్పుడు నా మీద పడతాడు. ఏం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు పవన్ కళ్యాణ్ గారు. అంతకన్నా సిగ్గుచేటు ఏదైనా ఉందా? ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మీ పార్టీ వాళ్ళకి భయం లేకుండా పోయింది. భయం అది పుట్టించింది ఎవరు? మేము. ఏం చేయాలో అర్థం కాక ఆ జనాన్ని చూసి పిచ్చెక్కి అప్పటికప్పుడు అమ్మఒడిని అనౌన్స్ చేస్తారు. కామెడీయా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఆ జనాల్ని చూసి భయపడిపోయి ఓయమ్మ ఇదేంద్ర స్వామి అనుకుని గబ 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 కొట్టేశారా? పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా అరాచక పాలన, అరాచకం సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఏమిట్రా అలా రెచ్చిపోతుంది? అది మందరికి ఎక్కువ, కైకి తక్కువ. ముందు దాని సంగతి చూడు.